ట్రస్టులో సభ్యత్వం కట్టిన ఏ ఒక్కరికి కూడా మోసం చేయమని, ఇప్పటి వరకు వారికి న్యాయం చేసే తప్ప వారికి ఎక్కడా అన్యాయం చేయలేదని వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ల కొండయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ ట్రస్టుల సభ్యత్వం కట్టిన వారు తమ కట్టిన డిపాజిట్ 500 రూపాయలు వాపస్ అడిగితే వెంటనే తిరిగి ఇచ్చేస్తామన్నారు. తమపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఇప్పటి వరకు తమ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు. ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ, చావులకి కానీ, పిల్లల స్కూళ్ళకి కానీ, ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నారు. మేము మా వర్ల విశ్వనాథ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం. చేస్తున్న కారణంగా 2 సంవత్సరాలు నిండింది. మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం, డబ్బులు ఇస్తామన్నారు కదా, ఆర్థిక సహాయం, మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు. ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట. ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను. అందరు సభ్యులు ఓకే అని అన్నారు. కొండయ్య సార్ ఏమో మాకు తెలియదు, మీ స్నేహితురాలు గారు తెలిసింది. ఆ సార్తో మాట్లాడాము. ఖచ్చితంగా కట్టుకుంటే సహాయం అందుతుంది ట్రస్ట్ ద్వారా, ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు సహాయం అందుతుందంటే మేము కట్టాము. సభ్యత్వం అయ్యాము, లీడర్ అయ్యాము, చెన్నైకి వెళ్ళాము, అక్కడ వాతావరణం అంతా చూసాము. మేము ఇష్టపడి కట్టాము. ప్రతి ఒక్కరికి సభ్యత్వంగా చేసుకోండి, ఇలా 500 కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది అన్నప్పుడు అందరికి చెప్పాము. నమ్మారు, మా మాట మీద నమ్మకంతో కట్టారు. అది జరగదు, కానీ ఆలస్యమైనది అది మీకు వస్తుందనే మాటతో మేము నడుస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి, ఆ ఊళ్ళో గొడవలు పడ్డాయి అని చంద్రమ్మ రావి గందరగోళం చేసింది. అది అలా చేసింది కాదు. మనిషి వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి అని నమ్మినప్పుడు చేయాలి. మేము చేసాము. ఆమెకి ఇంకా కోపం వచ్చి అందరికీ గొడవలు పడుతున్నాయని చెప్పి మీడియాని తీసుకొచ్చి గందరగోళం చేసింది. చేసినందువల్ల అందరూ నాకు తప్పు పట్టద్దు. ఆమె చేసిన దానికి ఆ సార్ కూడా తప్పు పట్టద్దు. ఎందుకంటే అందరికి ఊరికి వెళ్ళి సరుకులు ఇచ్చాడు, మందులు ఇచ్చాడు, మా తరపులో కూడా ఇచ్చున్నాడు ఆ సారు. కొండయ్య సారు, చెన్నై సార్ మాకు తెలియదు. కొండయ్య సార్ ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము, ఇన్ని చేసాము. అన్ని చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అందదని నమ్మకంతో మేము ఇంతవరకు నడిపిస్తున్నాం. సార్ సపోర్ట్ కూడా నిలబడ్డాం. ఎందుకంటే వస్తుంది, మీరు నష్టపోవద్దు, మీ డబ్బులే రిటర్న్ ఇవ్వగల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేసాము. దాన్ని చాలామంది కట్టించాము. నేను చాలామంది దాన్ని కట్టించాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు చేసింది కూడా నా తరపున అమ్మాయి. నా ద్వారా ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది, నువ్వు కూడా నష్టపోతావు, తీసేసుకోవాలి. కానీ నేను నష్టపోను. నేను చెప్పింది ఏంటి, నేను కట్టుకోమని చెప్పా. నువ్వు డ్యూటీలు మానేసి 1000 మందికి కట్టించావు, నేను నాశనం అయిపోయానని చెప్పావు. మరి అలాంటప్పుడు నాకెందుకు అవుతుంది బాధ్యత? నీకు నచ్చలా నువ్వు తీసేసుకో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. మేము ఆ సార్ని నమ్మాము, చెన్నైకి చూసాము, ఇది జరుగుతుందని నమ్మాము. లేదంటే అసలైన ఇచ్చేస్తామన్నారు. మీరు ఇన్వాల్వ్ మీకు వద్దనుకున్నారు కదా, వెళ్ళిపోండి. నాకైతే నన్నైతే పిలవద్దు, నా తరపు నుండి ఎవరు పిలవద్దు. ఇది మాత్రం నాకు తెలుసు. ఆ సార్ న్యాయవంతుడని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.